ప్లీజ్ మేడం, దయచేసి మీరు నా గురించి ఆలోచించడం మానేయండి. నేనక్క, నీ నందిని అక్క. నందిని, నందిని, వీళ్ళు నన్ను కొడుతున్నారక్క. శర్వాణి మేడం, వీళ్ళ పాపం పండు రోజు వస్తుందని తెలుసు గాని ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. సత్యవతి గారిని చంపింది వీళ్ళే, ఉతికి పారేయండి మేడం. శర్వాణి, నువ్వు లాకప్ లో ఉండాలి కదా, బయటికి ఎప్పుడు వచ్చావు? ఒక్కరోజు శర్వాణి అన్నీ వదిలేసి లాకప్లో కూర్చోగానే సీను రివర్స్ అయిందని సంబరపడిపోయావు కదే, మరి ఇప్పుడేంటే నీళ్లు మింగుతున్నావు? శర్వాణి మేడం, అంటే మీరు అరెస్ట్ అవ్వడం అనేది అంత నాటకమా? ఒసేయ్, లిప్స్టిక్లు మేకప్లు వేసుకుని తిరిగే నీకే ఇన్ని తెలివితేటలుంటే కాకలు తీరిన క్రిమినల్స్ ని డీల్ చేసిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని, మరి నాకెన్ని తెలివితేటలుండాలే? మేడం, మా అమ్మని చంపింది మా నాన్న మేడం. కావాలంటే ఈ కీర్తిని మా నాన్న తీసుకెళ్లి కుమ్మేయండి, నన్ను మాత్రం వదిలిపెట్టండి మేడం. రేయ్, కన్న తల్లి చావును కూడా కమర్షియల్ గా వాడుకునే నీలాంటి వాళ్ళని నేను అంత ఈజీగా వదిలిపెట్టనురా. ఒరేయ్, ఈ కీర్తికి మీ బాబుకు మధ్య మీ అమ్మ అడ్డుగా వస్తుందని మీ బాబే మీ అమ్మని చంపేసుంటాడు. సరే, మరి నీకేం పుట్టిందిరా? వీళ్ళిద్దరికి కోఆపరేట్ చేస్తూ తల్లి శవం దగ్గర కూడా రాజకీయాలు చేశావు. మేడం, తప్పైపోయింది మేడం. మా అమ్మ అంటే నాకు ప్రాణం మేడం. రే, నువ్వు నీ తల్లిని దూరం చేసుకుని నీరజ కడుపులో పెరుగుతున్న బిడ్డని దూరం చేశావు. నువ్వు చేసిన పాపాలకు నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను. శర్వాణి, తప్పు చేశాం. కావాలంటే సత్యవతి గారిని చంపింది మేమేనని కోర్టులో ఒప్పుకుంటాం. మమ్మల్ని ఇప్పుడేం చేయకండి ప్లీజ్ మేడం. నీలాంటి దాన్ని సింపుల్ గా కోర్టుకు తీసుకుని వెళ్తే బెయిల్ తీసుకుని దర్జాగా బయటకొస్తావని నాకు తెలుసు కీర్తి. అందుకే నీకోసం ఈ పోలీస్ బెల్ట్ తీసుకొచ్చాను. మేడం ప్లీజ్ మమ్మల్ని కొట్టకండి మేడం. చేసే తప్పులన్నీ చేసి ఎందుకే నన్ను చూసి ఏదో భయపడుతున్నట్టు నటిస్తున్నావు? అవును, నువ్వు పోలీస్ స్టేషన్కొచ్చి ఏదో చిటికలు వేసావు కదే నా ముందు. ఏది ఒక్కసారి చిటికలు వేయ్. మేడం, ఇప్పుడు నేను చిటికలు వేసే సిచ్యువేషన్ లో లేను. నన్ను వదిలిపెట్టండి మేడం. ఈ ఒక్కసారికి కనికరిస్తే మా బోసును తీసుకుని
ఎక్కడికైనా పారిపోయి బుద్ధిగా బతుకుతాను. రే బోసు, నీ పెళ్ళం నీతో పాటు ఎక్కడికైనా వెళ్ళి బుద్ధిగా బ్రతుకుతానంటుంది. ఏం చేయమంటావు ఇప్పుడు దీన్ని? మేడం, దీని ఒళ్ళు వంకరే, దీని బుద్ధి వంకరే. దీని మాటలు నమ్మకండి మేడం. బోసు డార్లింగ్. శర్వాణి మేడం, నీరజ్ కడుపులో బిడ్డని చంపినప్పుడే నాకు దీని మీద ప్రేమ చచ్చిపోయింది. వీళ్ళని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళండి మేడం. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు సరైన మగాడు అనిపించుకున్నావు బోసు. బొసై కీర్తి, పదవే. మేడం మేడం కొట్టుకోండి మేడం. మేడం ప్లీజ్ మేడం కొట్టుకోండి మేడం. ప్లీజ్ మేడం దండం పెడతాను. కొట్టుకోండి మేడం ప్లీజ్ మేడం. అబ్బా కొడుకులిద్దరూ దొంగల్లాగా అక్కడ నక్కారేంట్రా? అర్ధరాత్రి ఏంటి అరుపులు? మేడం మేడం కొట్టుకోండి మేడం. వద్దు మేడం, మీకు దండం పెడతాను. మేడం ప్లీజ్ మేడం కొట్టుకోండి. వద్దు కొట్టదు మేడం. కొట్టదు ప్లీజ్ మేడం. శర్వాణి మేడం ప్లీజ్ మేడం. శర్వాణి మేడం కొట్టదు. వద్దు మేడం. వద్దు వద్దు మేడం. వద్దు మేడం. శర్వాణి మేడం కొట్టద్దు ప్లీజ్ మేడం. వద్దు మేడం కొట్టకండి మేడం. ఏంటి మీరెక్కడున్నారు? శర్వాణి మిమ్మల్ని కొట్టలేదా? కీర్తి, శర్వాణి లాకప్ లో ఉంది. తను మనల్ని ఎందుకు కొడుతుంది? నువ్వేమన్నా కలగన్నావా? నాన్నా, శర్వాణి మన అమ్మని చంపినట్లే కీర్తిని మనల్ని కూడా చంపుతుందేమోనని కీర్తి భయపడినట్లుంది. అంతేనా కీర్తి? అంతే అంతే. ఎమ్మెల్యే గారు, పాపం మా ఆవిడికి భవిష్యత్తు గుర్తొచ్చినట్టుంది. అందుకే భయంతో వణికిపోతుంది. ఇదిగో బాసు, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. కీర్తి, నువ్వు శర్వాణి గురించి ఎక్కువ టెన్షన్ పెట్టుకుంటే ఇలానే కలలు వస్తాయి. నువ్వు ప్రశాంతంగా పడుకో. ఒరే రవీంద్ర, నువ్వు నీరని తీసుకుని లోపలికెళ్ళు. ఇప్పటికే చాలా లేట్ అయింది. అందరూ వెళ్ళి పడుకోండి, వెళ్ళండి.
పద. కీర్తి, నీ భయం నాకు అర్థమైంది. ఆ శర్వాణికి ఇక అలాంటి అవకాశం ఇవ్వను. అసలు మిమ్మల్ని చంపడానికి వచ్చింది చక్రధర్. ఇన్నాళ్ళు నేను పాలు పోసి పెంచిన పామే నన్నిప్పుడు కాటేయాలని చూస్తుంది. ఆ చక్రధర్ మూర్ఖుడని తెలియక వాడికి నా కూతుర్నిచ్చి దాని గొంతు కోశాను. ఆ రాక్షసుడి వల్ల మాతో ఏ సంబంధం లేని అమృత రక్తం చిందించాల్సి వచ్చింది. పాపం అమృత. అమృతక్క, వీళ్ళు నన్ను కొడుతున్నారక్క. ఆదికేశవుని తీసుకురమ్మని వాణ్ణి నాకిచ్చి దీన్ని తీసుకెళ్ళు. రాధా, నువ్వు రుక్మిణి కొంతకాలం ఆస్ట్రేలియాలో మన పిన్ని దగ్గరే ఉండడం మంచిది. ఆ చక్రధర్ గాడి వల్ల ఇప్పుడు మేమందరం పూర్తి సెక్యూరిటీతో ఉండాల్సి వస్తుంది. మీకు ఏ ప్రాబ్లం ఉండదు అక్కడ. మహేంద్ర, మావయ్య, మహేంద్రేడమ్మా? రాధతో ఫోన్లో మాట్లాడుతున్నారు మావయ్య. రుక్మిణిని ఏం ఆలోచించి వద్దని చెప్పు. జాగ్రత్త రాదా. ఉంటాను. సర్లేమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్ళి పడుకోమ్మా. మావయ్య గారు, మీరింకా పడుకోలేదా? నేను కళ్ళు మూసుకుంటే నాకు అమృత రుక్మిణి గుర్తుకొస్తున్నారమ్మా. మావయ్య, నిజానికి ఇప్పుడు రుక్మిణి చాలా సంతోషంగా ఉంది. మీరు ధైర్యంగా ఉండండి. అవునన్నా, తనిప్పుడే నాతో ఫోన్లో మాట్లాడింది. ఏమోరా, మనం బాగున్నాం. పాపం అమృత. ఆ అమృత తను చేయని తప్పుకి శిక్ష అనుభవించింది. ఏ సంబంధం లేని మనల్ని కాపాడాలనుకుంటే మనమేమో ఆ అమ్మాయిని చావు దెబ్బలు కొట్టాం. అది తలుచుకుంటేనే నాకు బాధిస్తుంది. నిజంగా ఆ అమ్మాయిని కన్న తండ్రి అదృష్టవంతుడు. ఆగండి. సెక్యూరిటీ, నేను అర్జెంట్ గా ఆదికేశవుల అంకుల్ని కలవాలి. హలో మేడం, ఎవరు మీరు? చాలా అర్జెంట్. ఒక్కసారి గేట్ ఓపెన్ చేయండి. అంకుల్ నాకు బాగా తెలుసు. ఒక్కసారి మాట్లాడొస్తాను. ఇంత రాత్రి వేళ వచ్చారు. ఎవరు మీరు? వెళ్ళండి వెళ్ళండి. మా సార్ లోపల నిద్రపోతున్నారు. ఈ టైంలో ఎవరిని రానివ్వం. సరే, ఇప్పుడు మనం ఏం ఆలోచించినా ప్రయోజనం లేదు.
మీరు వెళ్ళి పడుకోండి. నేను కాసేపు అలా టీవీలో కార్టూన్ ఛానల్ చూసేనే రిలాక్స్ అవుతాను. సరే నాన్న. ప్లీజ్ అండి, చాలా అర్జెన్సీలో వచ్చాను. నేను వాళ్ళకి బాగా తెలుసు. చెప్పేది మీకే మేడం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అయ్యో, ప్లీజ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. మావయ్య, అమృత వాయిస్లా ఉందే. అయ్యో, ప్లీజ్ హెల్ప్ మీ. అవునమ్మా, అమృత వయస్సు. ఏం జరిగిందో ఏమిటో. నాన్న మీరు వెళ్ళకండి. సరే, నువ్వు లైట్స్ ఆన్ చెయ్యి. సెక్యూరిటీ సార్, ఆ అమ్మాయిని లోపలికి పంపించండి. ఓకే సార్. అమృత, అమృత ఏమైంది? అంకుల్ని కలవాలి, అంకుల్ని కలవాలి. అమ్మా అమృత, అంకుల్, ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? అంకుల్. అమృత, ముందే వాటర్ తీసుకో. శ్రీలత, నాకిప్పుడు వాటర్ వద్దు. అంకుల్, ఆ చక్రధర్ నా చెల్లెల్ని, తన పాపని ఈసారి నిజంగానే కిడ్నాప్ చేశాడు. వాడు వాళ్ళని ఏదైనా చేస్తాడేమో అన్న భయంతో మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. పద తల్లి, వెంటనే వెళ్ళి నన్ను వాడికి అప్పగించి
నీ చెల్లెల్ని తీసుకొద్దు గాని. పదమ్మా. నాన్న, మీరిప్పుడు ఆ చక్రధర్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని చంపేస్తాడు. సంపనీరా, మహా అయితే ప్రాణాలు పోతాయి, అంతే కదా? అమ్మా అమృత, నువ్వు మాకు చేసిన సహాయానికి నీకెంత చేసినా తక్కువే. పద తల్లి. అది కాదు నాన్న. ఏమండి, మామయ్య గారు వెళ్లేది మన అమృత వెంట. అమృత అంత ఈజీగా మామయ్య ప్రాణాల్ని రిస్క్లో పెట్టదు. తన క్యాల్కులేషన్స్ తనకుంటాయి. మీరీ విషయంలో దయచేసి అమృతకు అడ్డుపడకండి. మహేంద్ర గారు, నా చెల్లెల్ని కాపాడుకోవడానికి ఇప్పుడు నాకు వేరే దారి లేక అంకుల్ ప్రాణాలతో రిస్క్ చేయాల్సి వస్తుంది. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేను అంకుల్ని ఎలా తీసుకువెళ్తున్నానో అలాగే తిరిగి తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది. దయచేసి నన్ను నమ్మండి ప్లీజ్. చచ్చా, నాకు నీ మీద నమ్మకం లేక కాదు అమృత, నాన్నంటే మాకు ప్రాణం. ఇప్పుడు ఆయనే మాకున్న ఏకైక పెద్ద దిక్కు, అందుకే చిన్న టెన్షన్. రేయ్, ఇప్పుడు ఆలోచించాల్సింది నా గురించి కాదు, ఆ చక్రధర్ చేతిలో ఉన్న నందిని గురించి. అమ్మా అమృత, పద వెళదాం.